ఇక మనం గురువుగారు రాజకీయ రంగానికి సంబంధించి చూసుకుంటే ఈ ఏడాది రాజకీయం ఎటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశం ఉందంటారు? రాజకీయ రంగానికి వెళ్ళేటప్పటికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలు కదా. తెలుగు రాష్ట్రాలు వారి వారి నాయకత్వం అంటే ఇప్పుడు సీఎం ఉన్నారనుకో, ఆ రోజుల్లో రాజు అనేవాళ్ళు. ఇప్పుడు రాజు కింద లెక్కే. ఏ రాష్ట్రానికి అధిపతి సీఎం ఉంటారో వాళ్ళని బట్టి ఉంటుంది. అదే ఇప్పుడు తెలంగాణ రేవంత్ రెడ్డి గారికి ఉంది 11 ఆదాయము 5 వ్యయం ఉంది, 2 రాజ్యపూజ్యము 2 అవమానం ఉంది. ఈ తులారాశి రేవంత్ రెడ్డి గారిది. రేవంత్ రెడ్డి గారికి షష్టమంలో షష్టగ్రహ కూటమి మంచే చేస్తుంది, తులారాశి కాబట్టి. కానీ రాజ్యాధిపతి చంద్రుడు షష్టమంలో ఉండటం మూలంగా మానసికంగా కొన్ని నిర్ణయాలు, కఠిన నిర్ణయాలు, కొన్ని విషయాల్లో మానసికంగా కుంగే అవకాశం ఉంటుంది. కొన్ని నిర్ణయాలు కూడా రేవంత్ రెడ్డి గారు కొద్దిగా బ్రాడ్గా తీసుకుంటారు. ఈ సంవత్సరం కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. ఆయనంతా బాగానే ఉంది. ఆయన ఆస్ట్రాలజీని బట్టి ఈ యొక్క గోచార ఫలాలు హెచ్చుతగ్గులు వెళ్తూ ఉంటాయి. ఇక మన ఏపీ సీఎం చంద్రబాబు నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారికి ఆరోగ్యరీత్యా చూసుకునేటప్పటికి ఇప్పుడు సంవత్సరాన్ని 3 భాగాలు చేస్తే మొదటి 4 మాసాలు బాగుంది, మధ్యలో 4 మాసాల్లో చిన్న అస్వస్థతకు గురవడానికి అవకాశం ఉంది రేవంత్ రెడ్డి గారికి. 0 ఉంది ఆయనకి. అది